పలు చిత్రాల్లో ఐటమ్ సాంగ్స్ చేసిన అప్సరా రాణి ఇప్పుడు కథానాయికగా నటిస్తోంది. అందులో ఒకటి రాచరికం. విజయశంకర్ హీరోగా నటించిన ఈ సినిమాను సురేష్ లంకల్పల్లి దర్శకత్వంలో ఈశ్వర్ నిర్మించారు. జనవరి 31న మూవీ విడుదల కాబోతున్న నేపథ్యంలో ఆదివారం సాయంత్రం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించారు. రాయలసీమ అంటే ఏమిటో ఈ సినిమా చూపిస్తుందని హీరో విజయశంకర్ అన్నారు. అప్సరా రాణితోనే ఈ సినిమా చేయాలని ఫిక్స్ అయి తీసిన సినిమా రాచరికమని దర్శకుడు సురేష్ లంకల్పల్లి చెప్పారు. విజయరామరాజ్ చిత్రంలో అద్భుతంగా నటించారని, సినిమా రంగానికి చెందిన ప్రముఖులందరూ తమకు సహకరించారని నిర్మాత ఈశ్వర్ అన్నారు. ఒకే తరహా పాత్రలు వస్తున్నందున నటనకు గుడ్ బై చెప్పేద్దామనుకున్నానని, ఆ సమయంలో ఈ గొప్ప చిత్రంలో నటించే ఛాన్స్ దక్కిందని అప్సరా రాణి తెలిపింది. ఇందులో తాను నెగిటివ్ క్యారెక్టర్ చేశానని వరుణ్ సందేశ్ అన్నారు. సంగీత దర్శకుడు వెంగి సినిమా విజయంపై ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రాచీ ఠాకర్, అనుపమా స్వాతి, శ్రీనివాస్, చాణక్య, రాహుల్ సిప్లిగంజ్ తదితరులు పాల్గొన్నారు. తెలుగులో విజయం సాధించని చాలా చిత్రాలు హిందీలో డబ్బై యూట్యూబ్లో మిలియన్ల వ్యూస్ అందుకుంటున్నాయి. మరీ ముఖ్యంగా యంగ్ హీరోస్ రామ్ పోతినేని, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చిత్రాలకు ఉత్తరాదిన ఊహించని క్రేజ్ ఉంది. తాజాగా రామ్ పోతినేని నటించిన పూరీ జగన్నాథ్ మూవీ డబుల్ స్మార్ట్ తెలుగులో ఫ్లాప్ అయింది. స్మార్ట్ శంకర్కు సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ బరిలో ఎలాంటి ప్రభావం చూపలేకపోయింది. చిత్రంగా ఈ సినిమా సైతం హిందీలో 100 మిలియన్లకు పైగా వ్యూస్ ను దక్కించుకుంది. ఇదిలా ఉంటే రామ్ ప్రస్తుతం మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో ఓ ప్రేమ కథా చిత్రాన్ని చేస్తున్నాడు. ప్రముఖ తమిళ స్టార్ హీరో అజిత్ కు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రకటించడం అభిమానుల మధ్య రచ్చకు దారితీసింది. తమిళనాడులో విజయ్ వర్సెస్ అజిత్ అన్నట్టుగా ఉంటుంది. విజయ్ సాధించిన రికార్డులను, అజిత్ సాధించిన రికార్డులను కంపేర్ చేస్తూ అభిమానులు సోషల్ మీడియా వేదికగా గొడవలు పడుతూ ఉంటారు. తాజాగా విజయ్ పొలిటికల్ పార్టీ పెట్టి డీఎంకేను వచ్చే ఎన్నికల్లో ఢీకొట్టబోతున్నాడు. అందుకే అజిత్ ను తమ వైపు తిప్పుకోవడానికి డీఎంకే వర్గాలు అతని పేరును పద్మ అవార్డులకు సిఫార్సు చేశాయని, బీజేపీకి కూడా అజిత్ మీద సాఫ్ట్ కార్నర్ ఉండడంతో అతనికి పద్మభూషణ్ అవార్డునిచ్చిందని అంటున్నారు. దాంతో ఇది పొలిటికల్ గేమ్ లో భాగంగా వచ్చిన అవార్డు తప్పితే ప్రతిభతో రాలేదని విజయ్ ఫ్యాన్స్ అజిత్ అభిమానులను రెచ్చగొడుతున్నారు. వారు మాత్రం నటుడిగా అజిత్ రేంజ్ ఏమిటనేది అందరికీ తెలుసని, అందుకే కేంద్రం పద్మభూషణ్ ఎంపిక చేసిందని అంటున్నారు. ఇదిలా ఉంటే అజిత్ నటించిన పట్టుదల చిత్రం ఫిబ్రవరి 6న జనం ముందుకు రాబోతోంది. ప్రముఖ కన్నడ నటి హరిప్రియ తెలుగులో బాలకృష్ణ, వరుణ్ సందేశ్ సరసనే కాకుండా పలు చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది. అలానే నటుడు వశిష్ఠ సిన్హా తెలుగులో పలు చిత్రాల్లో కీలక పాత్రలు పోషించాడు. వీరిద్దరూ 2023 జనవరి 26న ప్రేమ వివాహం చేసుకున్నారు. సరిగ్గా 2 ఏళ్లకు అదే రోజున హరిప్రియ మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని వశిష్ఠ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. దీంతో వీరిద్దరి అభిమానులు, తోటి నటీనటులు ఈ జంటను అభినందిస్తున్నారు. ప్రముఖ నటుడు, రాజకీయ నాయకుడు ధర్మేంద్ర తనయుడు బాబీ డియోల్ ఇప్పుడు దక్షిణాది చిత్రాలపై దృష్టి పెట్టాడు. యానిమల్ సినిమాలో విలన్ గా నటించి మంచి మార్కులు పొందిన బాబీ డియోల్ తెలుగులోనూ పలు చిత్రాలు చేస్తున్నాడు. అతను నటించిన తమిళ చిత్రం కంగువా, తెలుగు సినిమా డాకు మహారాజ్ ఇప్పటికే జనం ముందుకు వచ్చాయి. అలానే పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లో బాబీ డియోల్ ఔరంగజేబ్ పాత్రను పోషిస్తున్నాడు. బాబీ డియోల్ 56వ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ అతని ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ సినిమా మార్చి 28నే రాబోతోందని ఈ పోస్టర్ లో మెన్షన్ చేయడం విశేషం. అలానే జూహులో అభిమానుల సమక్షంలో బాబీ డియోల్ పుట్టినరోజు వేడుకను జరుపుకున్నాడు.